జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీలో పూడిదిప్పల్లి గ్రామానికి చెందిన కోరబోయిన మల్లికార్జున్ రేగులగూడెం శివారు సర్వే నెంబర్ 185లో 3 ఎకరాల 26 గుంటల్లో 185 B1 లో 3 ఎకరాల 9 గుంటల భూమిని కొనుక్కొని మల్లికార్జున్ ఆ భూమిని సేద్యం చేస్తున్నాడు. అయితే ఈ భూమిపై లద్నాపూర్ గ్రామానికి చెందిన తన సొంత బావ అయిన పుల్లెల సంజీవ్ పట్టాదారు మల్లికార్జున్ కు తెలియకుండా అందులో నుండి 3 ఎకరాల 9 గుంటలు తన పేరు మీద అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ ఇదేమిటని అడిగితే ఈ భూమి నాదేనని 20 మంది గుంటలను తీసుకుని నాపై దాడికి పాల్పడుతున్నారని, కరెంటు మోటార్ స్టార్టర్ పగలగొట్టి బూతులు తిడుతూ చంపుతామని బెదిరించి నువ్వు ఎవరితోనైనా చెప్పుకో, నన్ను ఏం చేయలేవని, నన్ను నా భార్యను అసభ్య పదజాలంతో మానసికంగా వేధిస్తున్నారని, నా భూమిలోకి వెళ్లకుండా దారి మూసివేయడానికి సిమెంట్ పోల్స్ నాటాడని, నా భూమిలో వరి నాటు పెట్టకుండా అడ్డుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ భూమి నా జీవనాధారమని, ఈ భూమి లేకపోతే భార్య భర్తలిద్దరం ఇక్కడే మందు తాగి చనిపోతామని, వెంటనే సంబంధిత అధికారులు, తహసీల్దార్, పోలీసులు నాకు రక్షణ కల్పించి భూ కబ్జాదారుని ఆగడాల నుండి నన్ను కాపాడాలని మీడియా ముఖంగా అధికారులందరికీ తెలిపారు. నా పొలం వేస్తాను ఈ అద్దు అని చెప్తే ఇలా వచ్చి కొట్టి నా బోరు మోటార్ వల్ల కొట్టి వీధులన్నీ వల్ల కొట్టి మమ్మల్ని అనరాని మాటలు బూతులు తిట్టి మళ్ళీ వెళ్ళిపోయిన్లు. దయచేసి ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు మమ్మల్ని చూసి మేము గరీబ్ రైతులు ఇది చేసుకుంటేనే పిల్లగానే దాకుండు, మిమ్మల్ని గంగార పొలం చంపినట్టు చంపుతాం, ఏం చేస్తారు నువ్వు ఒక్కనివి, ఫోన్ చేస్తే 50 మంది వస్తారు నాకు అని మమ్మల్ని భయభ్రాంతకు గురి చేస్తాను. దయచేసి సార్ ఎస్ఐ గారు కానీ, సిఐ గారు కానీ మమ్మల్ని కొంచెం చూసి, నేను కూడా ఫీజు కట్టుకున్నా, ఎంసీకి కట్టి ఎక్కడున్నది నెంబరు, నీది ఎక్కడికి వస్తావు అక్కడ తీసుకో అంటే మమ్మల్ని ఇంటలేడు, మాకు ఎవరు దిక్కు లేదు. దయచేసి కలెక్టర్ గారిలో కొంచెం జోక్యం చేసుకొని ఇదేంటిదాన్ని సర్వే చేయించి మాకు న్యాయం చేయగలరు. శ్రీధర్ బాబు గారు, నేను 30 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీలనే ఓటేసుడు అంతే ఉండు, మీ ఎంబడే తిరుగుతాను. మాకు న్యాయం చేయాలని ఈ అందరిని అధికారులను కోరుకుంటున్నా. మాకు వేరే ఎవరు సహకరిస్తలేరు ఈ భూమి గురించి. ఆయన వచ్చి ఆయన డబ్బున్నాడు, పెద్దోళ్ళని తీసుకొచ్చి కార్లల్లా మమ్మల్ని నువ్వేం చేస్తావురా, నీకు ఒక 1000 రూపాయలు పట్టుకరపో నీ దగ్గర ఉన్నాయేమో, మా దగ్గర లేవు. మమ్మల్ని చూడాలి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వచ్చి సర్వే చేసి ఎట్ట జరిగింది కొంచెం చేయాలని కోరుకుంటాను. ఈ భూమిలో అడుగు పెడితే చంపుతామంటారు. నా భార్యను కూడా అన్నారని మాటలని గొడ్డి ముండా అని ఘోరంగా తిడతారు. నువ్వేం చేస్తావు లంజముండా అనుకుంటే తిట్టుకుంటే వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు స్టేషన్లో కాంప్లిమెంట్ చేస్తావు, నువ్వేం చేస్తావో మొత్తం లోపల వారేస్తాము, ఎవరిని తీసుకొస్తావో తీసుకొచ్చుకొని. భజన కాగితం సార్ నాది 2002లో కొనుక్కున్న భజన కాగితం అప్పటిది, నాకు ఆర్బార్లో పట్టయింది, అది క్యాన్సిల్ చేయించిండు. ఆయన చేసుకున్నాడు 3 ఎకరాలు. ఇక భజన అప్పటిసారి జల్లదు అంటాను. వెనకటి నుంచి అయితే మా నాయన కొనుక్కున్నవి కూడా ఈసోటి ఇది కాదు, ఇంకా తెల్ల కాగితం మీద కొనుక్కున్నాడు, అవన్నీ పట్టాలు అయినాయి. ఎవరు కూడా మారవాలే, ఇది ఎక్కడి పోయినా నీకు జల్లదు అంటాను. ఇది తప్ప రైటా, ఇది రాసింది కరెక్టా కాదా, ఇది నిజమా వద్దమా, నేను వాళ్ళు రాసిచ్చిన భజన కాగితం. మా ఇంటి మల్లికార్జును నా కట్నం పైసలతో నేనే కొనుక్కున్న తర్వాత మా అన్నయ్య సంత మా ఆడబిడ్డ భర్తనే ఉండేనే అని అన్నం వెళ్ళేసరే అని 2 ఎకరాలు పట్టే చేసుకున్నాడు, వేరే కాడ ఇస్తా అన్నాడు, అది ఇయ్యలేదు. ఇప్పుడు మేము ఎన్ని రోజులు సంది మేమే చేసుకుంటే ఇప్పుడు వచ్చి ఆ బోర్ వల్ల కొట్టిండు, లంచం ఉండ బోర్డు అది అని తిడతాడు. కొన్నది నేను, నా కట్నం పైసలతో నేను కొనుక్కున్నా సార్, ఏం చేస్తావు చేయండి అని అంటాను. నా భూమి నాకు కావాలి, కొలుసుకున్నదాకా ఆగండి, అంత ఎక్కడ ఉన్నదో చూసుకోమని. గవర్నమెంట్ సర్వే కట్టినాక అది ఎప్పుడు వస్తే అప్పుడు వాళ్ళు నక్ష తీసుకొస్తారు, ఎంత ఉన్నది భూమి, రోడ్డుకి ఎంత వేయింది, ఎంత ఉన్నది అని ఉంటుంది. భూమి ఆయనకు ఉన్నదా? భూమి ఉన్నదా? దొంగతనంగా చేసుకున్నాడు. నన్ను భయభాంతలో తీసుకెట్టి నాకు తాగిపిచ్చి తినిపించి మనం కలిసి ఉంటున్నాం కాదురా, నీకు ఇక్కడ నేను వేరే కాడ ఇస్తా, కొత్తపల్లిని ఇస్తా,
అక్కడ ఇత్తి అన్న వల్ల సరే బావా ఉండు అని చేసుడు జరిగింది. నేను చేయలే, మా ఇంకో ఇద్దరు మల్లికార్జునం. ఆ మల్లికార్జునం తీసుకుపోయి నేను కొనుక్కుని ఆయన చనిపోయిండు ముసలైన, వాళ్ళ కొడుకులు హైదరాబాద్ ఉంటే అక్కడికి పోయి తీసుకొచ్చిండు. నువ్వు కాదు కదా మల్లికార్జున కొన్నది, వేరే మల్లికార్జున కొన్నాడు, నువ్వు ఎట్లా వచ్చినావంటే లేదు సార్ వాళ్ళ బావే ఇక చెయ్యమన్నాడు, వాళ్ళిద్దరు దగ్గర ఉంటారు మంచిగా ఏ అయినా నేను చూసుకుంటాను ఆయన అన్నాడు. అన్న వల్లే చేసుడు జరిగింది. తర్వాత ఇప్పుడు 6 ఎకరాలు పట్ట చేసుకున్నాడా 3 ఎకరాలు 3 ఎకరాలు చేసుకున్నాడు. అంటే 3 ఎకరాలు అయితే నీ ఓనే? 3 ఎకరాల 29 గుంటలు నాది. 3 ఎకరాలల్లో చేస్తాడు. ఇప్పుడు రోడ్ అంతా పోయింది. నేను వేసి నువ్వు ఎట్లా పోతావు పోయి కానీ పొలంలకు, నాకు దారి లేదు. నువ్వు ఏ వాళ్ళు ఏం చేస్తారు, నాకు డబ్బు ఉన్నది, ఫోన్ కొడితే 50 మంది వస్తారు నాకు. నేను కోర్టు నుంచి అది తెచ్చుకున్నా, నన్ను ఎవ్వరు కూడా ఏం చేయలేరు, ఎస్ఐ గారు కూడా ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. నువ్వేం చేస్తావు చేసుకోపోరా, నీ దగ్గర ఎంత దమ్ము ఉన్నది చూడుకో అంటాడు. మాకు ఏం తెలియదు, మాకు న్యాయం చేయాలి సార్లు అని చూస్తారు. 23 సంవత్సరాల నుంచి కొన్న 2022లో కొన్న ఇప్పటి వరకు సాగు చేసుకుంటా, పిల్లలను చదివించుకుంటా, మాకు తిండికి మనం వెళ్తాంది. 6 ఎకరాలు కొనుక్కున్నావా? 6 ఎకరాలు కొనుక్కున్నప్పుడు 6 ఎకరాలు కొనుక్కొని అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంతవరకు రాలేదు. కోర్టు నుంచి తెచ్చుకున్నాను అంటారు. అది ఈ భూములకు మేము రాకపోతే మేము బతకలేము. ఇదైతే మేము మంది వేసి చచ్చిపోతాం. ఇప్పుడు ఇన్నేళ్ళు భూమి కాడికి రాలేదు. ఇన్ని సంవత్సరాలు 23 ఊరోళ్ళు మొత్తం పిలిపించి 23 సంవత్సరాలకు ఇయ్యాలి వచ్చి నీ కోర్టు నుంచి వచ్చింది, నువ్వేమో నిర్ణయం చేసుకున్న పట్ట అని భయభ్రాంతులకు గురి చేసి 3 ఎకరాలన్నరకే ఆయన అడ్డం వస్తాడు. 3 ఎకరాల 8 గుంటలకు అడ్డం వచ్చి నాది నేను ఓనియా గంగార పొలం చంపినట్టు చంపుతా, నువ్వేం చెప్తావురా, నీ దగ్గర ఎంత బలం ఉన్నది అని అంటాను సార్. అధికారులు అందరూ సహకరించి పెద్ద మనుషులను తిడతాడు, నువ్వెవరిని తిడతాను, పెద్ద మనుషులను రానిత్తలేడు, ఎవరిని రానిత్తలేడు అంటే గాయ చేస్తాను. 4-5 కార్లు తిరుగుతాయి. కొందరు ఇక్కడ ఉంటారు, కొందరు తిరుగుకుంటా చూసుకుంటుంటారు. మీరు ఎక్కడ ఉంటారు? మీది ఎవరు? మాది గంగారం ఎక్స్రోడ్నే ఇల్లు కట్టుకున్నా, ఊరగాల 3 గంగారం. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి చేస్తాను ఇది? 23 సంవత్సరాల నుంచి చేసుకుంటాను సార్ ఇది. ఇప్పుడు వచ్చి నాది అని చెప్పి చేస్తా ఉన్నాడు. ఇన్ని రోజుల నుంచి ఇలా రాణిస్తలేడు. నాటు పెట్టిన పొలం మీదనా? ఇల్లు చేసుకున్నా సార్. మొత్తం నీళ్ళని నారంతా ఎండిపోతుంది, బోరు వాళ్ళకి కొట్టిండు. మేము అది పెట్టుకుంటేనే మేము బతుకుతాం, లేకపోతే మేము బతుకగలలేము. సరే, ఇంకేమన్నా నీకు ప్రాబ్లం ఉందా వాళ్ళ ద్వారా? ఏమన్నా వాళ్ళు చంపుతారని ఒక్కటే ప్రాబ్లమే. వాళ్ళు ఆడ వచ్చినప్పుడు గంగారపల్లి గుర్తొస్తాను నాకు. ఏం చేస్తావు గంగార పొలం చంపితే ఏం చేసిండు, నువ్వేం చేస్తావు అంటే నాకు ఏం లేదు, నేనేం చేస్తా, నేను ఒక్కరిని చంపినా అంతా తీసారు మరి నేనేం ఏం చేస్తాం. మా మీడియా ద్వారా నువ్వు కలెక్టర్కో ఆర్డీఓకో ఎంఆర్ఓకో ఏమన్నా చెప్పదలుచుకున్నావా? కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి నమస్కరించి చెప్తానా, ఇది చూసి నాకు న్యాయం చేయాలి అని అందరి అధికారులను కోరుకుంటాను సార్. గవర్నమెంట్ వచ్చి నాకు తోవలేదు సార్. సరే నేను చేసిండు మావాడు, అయిపోయింది. పైన 2 ఎకరాలు అయినా పోతుంది, కడమైనా కొన్ని డబ్బులు ఉన్నాయి అక్కడ, అవి ఇయ్యలే. ఇక లొల్లులు అయితే మేము సబ్బులు ఎక్కుకున్నాం. నాకు ఇట్లా తోవ ఉండి ఎవరి వాళ్ళు అటుపక్క కోళ్ళు ఇటుపక్క కోళ్ళు ఉంటే నాకు అభ్యంతరం లేదు, నాకేం లేదు. కానీ ఇది ఒక సాయం అధికారులు చేయాలని కోరుకుంటాను. ఎంతమంది వచ్చారు ఇక్కడికి సుమారుగా? నిన్న 30 మంది వచ్చింది, ఇవాళ 30 మంది వచ్చి ఫోర్లు వేసుడు, నా బోరు వాళ్ళకి కొట్టిండ్రు, ఫీజులన్నీ వాళ్ళకి కొట్టిండ్రు, తీగ అంతా తీసిండ్రు, నారంతా దొక్కిండ్రు, అంతా గాయ చేసి ఏం చేస్తారు. మేమిద్దరం వాళ్ళు 30 మంది. సుమారుగా ఎన్ని గంటల ప్రాంతాన్ని వచ్చారు వాళ్ళు? 12 గంటల 10:30-11 గంటలకు వచ్చింది. వచ్చి ఇప్పుడే వెళ్ళిపోయింది. ఇక నైట్ ఇట్లా మీకు ఫోన్లు చేసి ఏమైనా బెదిరిస్తున్నారా? నైట్ ఫోన్లు చేసి నిన్ను చంపితే ఏం చేస్తావు అని అంటాను సార్. ఎంతమంది ఇది వరకు? ఒక 10 మంది ఇట్లా మీకు ఫోన్ చేసి జరిగిందా? ఇంతకుముందు బోరు వాళ్ళకి కొట్టిండ్రు, బోరు వాళ్ళు వేసిపోయిండ్రు, పోలీసు కాంప్లిమెంట్ ఇచ్చిన అదేం కాలే. వాడు ఏం చేసినా ఆయనకి డబ్బు ఉన్నది, మాకు లేదు. కంచె నా పోలు ఇట్లా ఇది నా భూమి అని చెప్పి పోలు ఇట్లా ఏర్పాటు చేసిరా వాళ్ళు? ఏమన్నా వాళ్ళు నాదే భూమి అని పోలు పట్టుకొచ్చిండ్రు. ఎక్కడ వేసారు? ఇక్కడ నా పొలం నా భూమిలో పోలు వేస్తే నేను అద్దని చెప్తాను. అవేనా? ఇవి అయ్యే పోలు, ఇది నీది కాదు, సర్వే తీసుకొచ్చినాక నీకు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకోగాని ఇది నీది కాదు, నా దాంట్లో వేస్తాను మీరు అద్దన్న వల్లే. ఇక మమ్మల్ని కొట్టి తిట్టి స్టార్టర్ డబ్బాలు వాళ్ళకి కొట్టి ఇక మళ్ళీ స్టేషన్ పోతానని పోయింది సార్. ఎంఆర్ఓకి అప్పుడు పెట్టిన ఒకసారి, ఇక పెట్టినది ఏం స్పందించలేదు. పోలీస్ స్టేషన్ లో ఇట్లా ఫిర్యాదు ఇచ్చినావా? పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన, వాళ్ళు కూడా ఏం చెప్పలే. ఇక్కడ పోలీసు వాళ్ళు ఇట్లా వచ్చి ఇక్కడ అడ్డ ఉన్నారా వాళ్ళకి? ఏమన్నా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, వచ్చి ఫోన్ చేసి వాళ్ళు వేసుకుంటే సార్ వేసుకుంటారు, నేను సర్వే కట్టుకుంటా, ఆయన ఎక్కడున్నది నా దాంట్లో వేస్తాను సార్, ఆయన నా సర్వే వచ్చేదాకా ఆగమని అంటే
ఇక ఆయనకు ఆర్డర్ వచ్చింది అంటే సర్వే కట్టినావా? నేను సర్వే కట్టుకున్నా. ఎన్ని రోజులు అయితే సర్వే కట్టి? నిన్ననే కట్టిన సార్, అది సార్ కూడా కట్టినా? చెప్పిన నిన్న కట్టుకున్నా. ఆ. మరి 2 రోజులు అయితే 3 రోజులు అయితే 10 రోజులు అయితే అందరూ కాళేశ్వరం ప్రాజెక్ట్కి వెళ్ళినారు. నాకు గవర్నమెంట్ సర్వే కావాలి, గవర్నమెంట్ నక్ష తీసుకొస్తే ఎక్కడ ఉన్నదని అంత క్లియర్ అవుతుంది. వాళ్ళు